అన్న క్యాంటీన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. కూలి పని చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫుడ్ పరంగా కానీ మెయింటెనెన్స్ పరంగా కానీ చాలా బాగా చేస్తారు. ఫుడ్ అంతా అది 3 సార్లు ఇట్లా 3 రోజులకి వైట్ రైస్ కాకుండా మామూలుగా దాన్ని ఏమంటారు వెజిటేబుల్ బిర్యానీ పెట్టడం వలన ఇంకా బాగా ఎక్కువ వస్తున్నారు జనాలు కూడా బాగా వస్తున్నారు. బాగుందండి. 5 రూపాయలకి ఇవ్వటాన్ని మీరు ఎట్లా చూస్తారు? సామాన్యుడు ఎట్లా ఉందండి? చాలా గ్రేట్ అండి. 5 రూపాయలకి ఇవ్వడం అంటే చాలా గ్రేట్. ఎందుకంటే బయట మనం తింటే మీల్స్ వచ్చేసి 70 రూపీస్ లేనిది రావట్లేదు. 70 రూపాయలు 80 రూపాయలు పెట్టిందే రావట్లేదు. 5 రూపీస్కి మనకి పప్పు కూర అన్నము సాంబార్ వేసి పచ్చడి పెరుగు అన్ని వేసి ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు. గవర్నమెంట్ చాలా మంచి పని చేస్తుంది. ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్నా క్యాంటీన్ వరకు మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో అయితే రెండో మాట లేదు. గత 5 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ అనేది లేదు, జగన్మోహన్ రెడ్డి తీశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ పెట్టారు. దీన్ని ఎట్లా చూస్తారు? చాలా బాగుందండి. ఈయన వచ్చారు పెట్టారంటే ఆయన కూడా పెట్టుంటే బాగుందని అప్పుడు ఉంది జనాల్లో ప్రజల్లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయన వచ్చినాక పెట్టారు కాబట్టి ఇంకా బాగా అనుకుంటున్నారు. అన్నా క్యాంటీన్ ఉండడం వల్ల నా పరంగా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మేము చాలా వరకు ఏంటంటే రెగ్యులర్గా ఇక్కడే మేము వర్క్ చేసేది. మేము డైలీ వస్తూ ఉంటాం. 3 పూట్ల వస్తాం, ఒక్కోసారి 2 పూట్ల వస్తాము. బాగా యూజ్ అవుతుంది. బాగా కూల్ పని చేసుకునే వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది. బాగా అది మాత్రం కన్ఫర్మ్ అండి. ఇంకా ఆగస్టు నెల నుంచి ఫ్రీ బస్ పెడతాన్నారు బాబు గారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తెలియదండి దాని గురించి అయితే. మనం బస్సులో ట్రావెల్ చేయడం తక్కువ. దాని గురించి అయితే మనకు అంత అవగాహన లేదు. అంటే ఫ్రీ బస్ వచ్చిన కానీ కంపల్సరీగా ఊరెళ్ళాలి కానీ ఇవన్నీ అంటే దానికి కూడా కొన్ని రూల్స్ పెడతారు కదా. పర్టికులర్గా దీనికనే చెప్పేసి పెట్టరు కదా. దానికి కొన్ని రూల్స్ పెడతారు. ఎందుకంటే అవతల బడ్జెట్ చూసుకుంటారు కదా. కొంచెం బడ్జెట్ వాళ్ళు చూసుకొని పెట్టుకోవాలి కదా. గవర్నమెంట్ పరంగా అంటే అదే మెయిన్. బాబు గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. అంటే మీరు తేడా గత 5 సంవత్సరాలకి ఈ సంవత్సరం పరిపాలన తేడా చూసారు? ఐవన్ చూసారు. తేడా అంటే ఏమంటే అప్పుడు ఉండే సిచ్యువేషన్ అప్పుడు కరోనా అవి వచ్చి అట్లా ప్రాబ్లం అయింది. ఇప్పుడు మొన్న వరదలు వచ్చి మొత్తం ఈ ఏరియా అంతా కొంచెం కొలాప్స్ అయింది. అట్లా ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం. కానీ బాబు గారు ఎట్లా చేశారు? బాగా చేశారండి. అప్పుడు వరదల టైంలో కూడా బాగా హెల్ప్ చేశారు మాకు. మేము ఇటు సైడే ఉండేవాళ్ళము. సింగినార్ సైడ్ అంటే ఈ ఏరియా కాకుండా కొంచెం లోపలికి ఉండేవాళ్ళము. అయినా కానీ వరదల్లో బాగా హెల్ప్ చేశారు అందరికీ కూడా. మనీ పరంగా కానీ. కాకపోతే ఎక్కువ లాస్ వచ్చినా ఆయన చేయగలిగినంత మాత్రం చేశారు. బాగానే చేశారు. ప్రజలకు భోజనం ఫుడ్ పరంగా అన్ని బాగానే చూసారండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆయన దగ్గరే ఉన్నాడమ్మా. ఆయన వచ్చి చూశారు దగ్గరుండి. లోపల అసలు మెయిన్ రోడ్లోకి రావడం కాకుండా లోపల చిన్న సందుల్లోకి కూడా వచ్చి చూడడం అనేది గ్రేట్. ఫస్ట్ సీఎం అంత ఆయన చిన్న రోడ్లోకి రావాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోడ్లో లోపలికి వచ్చేసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది కూడా చూడడం కూడా పర్వాలేదు. కానీ మొత్తం క్లియర్ చేసి వెళ్ళారు. మొత్తం క్లియర్ వచ్చిన కాడి నుంచి మొత్తం క్లియర్ చేసి వెళ్ళిపోయారు కదా. అంతా బాగైందని తర్వాత మాత్రం వెళ్ళారా? అది మా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారా? లేదండి, మొత్తం బాగా చేశారు. క్లీనింగ్ అంతా అంటే మెయిన్ రోడ్లో అంటే చిన్న రోడ్లో బండ్లు రావు కాబట్టి మెయిన్ రోడ్లో అన్ని బాగానే క్లీన్ చేశారు. మా ఏరియా వరకు, మిగిలిన నాకు తెలియదు కానీ మా ఏరియా వరకు మాత్రం చాలా బాగా చేశారు. మేము ఏంటంటే మా చిన్న రోడ్లు కాబట్టి మేము క్లీన్ చేస్తున్నాము. మొత్తం ఏంటంటే ఎంత లాస్ వచ్చినా కానీ ఆయన వేసింది కొంచెం ఓవర్ అనిపించింది. కొంచెం 25,000 వేశారు కాబట్టి కొంచెం అలా అనిపించింది. 5 lakhs దాకా వచ్చిందండి. అంటే మరి షాప్ కూడా ఉంది. షాప్ కూడా పోయిందన్నమాట. కాకపోతే ఏంటంటే ఇంటి వరకు వచ్చినాయి కదా. ఇంటికి మా వారి బండికి అట్లా వచ్చింది. మీరు చూసినట్టయితే మనకి గత 5 సంవత్సరాల వ్యాపారం ఎలా ఉంది? ఈ సంవత్సరం నుంచి వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారాల సంగతి అంటే ఇప్పుడు నేను ఆపేశానండి. వ్యాపారం ఆపేశాను. ఆ వరదల తర్వాతే కొంచెం బాగా ఏంటంటే మళ్ళీ పెట్టుబడి పెట్టలేక ఆపేశాము. చంద్రబాబు నాయుడు గారు రాజధాని కడతారని మీరు భావిస్తున్నారా? తెలియదండి దాని గురించి మనకు అంత ఐడియా. నాన్నగారి పరిపాలన ఎలా ఉంది? బాబు గారి పరిపాలన మాత్రం బాగుంది. ప్రజెంట్ వరకు బాగుంది. తర్వాత ఎలా ఉంటున్నది అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. పెన్షన్ ఎలా ఇస్తున్నారండి? మీ చుట్టుపక్కల పెన్షన్ ఇస్తున్నారు? టైం ప్రకారమే వస్తుంది. నాకు తెలిసి చాలా వరకు కంప్లైంట్ అయితే ఏం లేదు. కానీ ఒకేసారి 1000 రూపాయలు పెంచారు ఆయన గతంలో పెన్షన్కి. అంటే 2000 నుంచి 3000 జరిగితే దాదాపు 5 సంవత్సరాలు పెట్టి 200 రూపాయలు పెంచుకొని వచ్చారు. ఈయన ఒకేసారి దాదాపు నాకు తెలిసినంత వరకు నేను చాలా మందిని అడిగానండి.
పెన్షన్ గురించి అంటే మా అమ్మగారికి కూడా వస్తుంది. నేను చాలా మందిని మా పెద్దమ్మ వాళ్ళని చాలా మందిని అడిగాను. అడిగితే కూడా వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అయ్యారు తప్ప 1000 రూపాయలు పెంచినందుకు ఏ భారం ఇచ్చి మా మీద వేస్తారనే ఆలోచన అయితే ఎవరు అనలేదు నాకు తెలిసి. మరి 1000 రూపాయలు పెంచినందుకైతే అందరూ హ్యాపీగానే ఉన్నారు. బాబు గారు అంటే మీకు అలాగేం లేదండి, పార్టీ పరంగా ఏం లేదు. కానీ మామూలుగా అయితే మేము అన్నా క్యాంటీన్లో డైలీ వచ్చి తింటాం కాబట్టి నాకైతే ఇది బెస్ట్ అండి. మెయిన్ ఇది మాత్రం బెస్ట్. కూలి పని చేసుకునే వాళ్ళు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వాళ్ళ నోట్ అంటే వాళ్ళు నేను విన్నాను. బాబు గారు ఇది పెట్టడం వలన చాలా బెటర్ అనిపించింది మాకు. ఏమన్నా నేనైతే ఇంకో దీని గురించి అసలు వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అంటారా? అంటే ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అంటారా? ఏంటంటే ఇప్పుడు అప్పటికప్పుడు తెచ్చుకొని వండుకొని తినే వాళ్ళు కూడా ఉంటారు. ఆ కూలి ఇప్పుడు ఒక రోజు వచ్చిన రోజు ఉంటుంది, ఒక రోజు రాని రోజు ఉంటుంది, ఒక రోజు బాగోని రోజు ఉంటుంది. ఆరోగ్యం బాగోక వెళ్ళిన వాళ్ళు ఆ రోజు తెచ్చుకొని తినే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంది ఇప్పుడు ఇది ఫుల్ అయిపోతుందంటే మెయిన్ కారణం అదే. ఒక్క రోజు కూడా ఎప్పుడు కూడా నాకు టోకెన్స్ మిగిలిపోయినాయి అనే మాట మాత్రం రాలా. ఇప్పుడు దగ్గర నేను 3 నెలల నుంచి ఫుడ్కు వస్తున్నాను, డైలీ వస్తున్నాను. ప్లస్ ఒక్కోసారి 3 సార్లు వస్తాను, లేదంటే 2 సార్లు వస్తాను. ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, నైట్ భోజనం కానీ చాలా బాగుంది. దాంట్లో అయితే ఏం రిమార్క్ లేదు, ఇట్లా ఉడకలేదు చేయలేదు అంటే. కొంతమందికి ఆలోచన ఉంది ఈ స్టోర్ బియ్యం పెడుతున్నారు అది ఇది అని చెప్పేసి, కానీ స్టోర్ బియ్యం మాత్రం కాదండి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. పనిచేసే వాళ్ళు కదా అని వాళ్ళు ర్యాష్గా మాట్లాడటం అట్లా ఏం లేదు. అందరూ బాగుంటారు, బాగా ఫ్రెండ్లీగానే